ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అంటూ ఉంటాము. సో ఈ యొక్క క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో ఇది మన ఆడియన్స్ అందు కామెంట్ చేయడం జరిగిందనమాట. సో ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాము. చేసిన తర్వాత ఏదైతే థర్డ్ పార్టీ యాప్, సో మనం చాలా యాప్స్ వాడుతున్నాము మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఆ యాప్స్ ఇంకా దివాలా తీయవు అని గ్యారంటీ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఎస్, గుడ్ క్వశ్చనే కదా. అసలు దానికి సెక్యూరిటీ ఏంటి అని చెప్పి విషయాలు చాలామంది అడిగారు. సో మీకోసం క్లారిటీ ఇవ్వడానికి ఇవాళ మనతో సీనియర్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. యా సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, డూయింగ్ గుడ్. యా, సూపర్. సో యాక్చువల్లీ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు అందరూ కూడా థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. అవునండి. ఇవి ఎంతవరకు సేఫ్ అంటారు? యాక్చువల్గా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఏ థర్డ్ పార్టీ యాప్ లో చేసినా మీ డబ్బులు ఆ యాప్ లో ఉండవు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి 3 టైర్ సిస్టమ్ తో పనిచేస్తాయి. ఫస్ట్ ఈజ్ ఏఎంసి, ఓకే, ఇన్వెస్టర్ అండ్ ఆర్టీఏ, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్. ఈ ఆర్టీఏ ఎవరు? ఇద్దరు ఉన్నారు ఇండియాలో, క్యామ్స్, కేఫిన్. వీళ్ళిద్దరు క్యామ్స్, కేఫిన్ వాళ్ళు ప్రాసెసింగ్ మిడిల్ మ్యాన్ అని చెప్పొచ్చు. వీళ్ళు కేవలం ప్రాసెస్ చేస్తారు. మీరు డబ్బులు ఇస్తారు, ఫస్ట్ పార్టీ ఇన్వెస్టర్ డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు త్రూ క్యామ్స్ ఆర్ కేఫిన్ ద్వారా రూట్ అయ్యి ఫండ్ హౌస్ కి వెళ్ళిపోతాయి. మళ్ళీ మీకు రిటర్న్ ఏమి వస్తాయి? ఇన్వెస్టర్ కి యూనిట్స్ వస్తాయి. మళ్ళీ యూనిట్స్ సేమ్ కేఫిన్ ఆర్ క్యామ్స్ ద్వారా ఫండ్ హౌస్ నుంచి ఇన్వెస్టర్ కి యూనిట్స్ వచ్చేస్తాయి. మళ్ళీ యూనిట్స్ అమ్మితే మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. ఇది ప్రాసెస్. సో యాప్స్ కి సంబంధం లేదంటారు. ఉంటాయి. ఈ ప్రాసెస్ ఎక్కడ చేస్తాం? ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద. ఈ ప్లాట్ఫామ్ ఏది? అవే నథింగ్ బట్ యాప్స్. ఇప్పుడు నార్మల్ గా మీరు ఏ థర్డ్ పార్టీ యాప్ తీసుకున్నా కూడా, లైక్ గ్రో యాప్ అవ్వచ్చు, జీరోదా కాయిన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా యాప్ అవ్వచ్చు, ఏ యాప్ ద్వారా తీసుకున్నా కూడా అలా బోర్డ్ యాప్స్ ఉన్నాయి. పేటిఎం ఉంది, కుబేరా ఉంది, ఏంజల్, ఇవన్నీ అవి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. అవి అందులో కూడా మ్యూచువల్ ఫండ్ కొనుక్కోవచ్చు. ఏది కొనుక్కున్నా కూడా అన్ని కూడా మిడిల్ మ్యాన్ గా ఉండి ఒక కేవలం ఇంటర్ఫేస్ క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ మాత్రమే. మీ డబ్బులు అల్టిమేట్ గా ఫండ్ హౌస్ కి వెళ్తాయి. ఫండ్ హౌస్ నుంచి యూనిట్స్ మీ అకౌంట్ కి వచ్చేస్తాయి మీ పేరు మీద. రేపు పొద్దున మీరు మీ యూనిట్స్ డిస్పోజ్ చేయాలి, డబ్బులు కావాలి. ఈ యాప్ లేదు, క్రాష్ అయిపోయింది, లేకపోతే దివాలా తీసింది, వాడు బంద్ చేశాడు, నో ప్రాబ్లం. మీరు సింపుల్ గా ఒక 3 ఆప్షన్స్ చెప్తాను. ఈ 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ మీరు ఇంప్లిమెంట్ చేశారో మీ డబ్బులు మీరు తీసేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్, మీరు టెక్నాలజీ కనుక యూజ్ చేయగలిగితే సింపుల్, రెస్పెక్టివ్ వెబ్సైట్కి వెళ్ళండి. హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్, బిర్లా మ్యూచువల్ ఫండ్, ప్రతి ఫండ్ హౌస్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో లాగిన్ వెరీ వెరీ ఈజీ. పాన్ కార్డే మీ యూజర్ ఐడెంటిటీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, లేదా ఈమెయిల్ ఉంటుంది. ఈమెయిల్ మ్యాండేటరీగా ఉంటుంది, ఫోన్ నెంబర్ మ్యాండేటరీగా ఉంటుంది. ఈ రెంటి ద్వారా యాప్ లో లాగిన్ అయ్యి అక్కడ మీ డబ్బుల్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు. మీ బ్యాంక్ అకౌంట్ కు పడతాయి వచ్చేసి. అది వెబ్సైట్ ద్వారా. నాకు వెబ్సైట్ రాదు, నేను టెక్నాలజీ యూజ్ చేయాలనుకోండి, సింపుల్, ఆల్మోస్ట్ ప్రతి టైర్ బి సిటీస్ దగ్గర నుంచి ప్రతి ఊర్లో ఈ ఫండ్ హౌస్ ఆఫీస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి మీ పాన్ నెంబర్ చెప్తే వాళ్ళు మొత్తం పోర్ట్ఫోలియో ఇచ్చేస్తారు. అక్కడ విత్డ్రా చేసి సైన్ చేసి ఇచ్చేసేయండి, అక్కడ చేసుకోవచ్చు. ఇన్ని తిరగడానికి కుదరదు అనుకోండి, మీకు కేఫిన్ ఆఫీసులు, క్యాంప్స్ ఆఫీసులు ప్రతి ఊర్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి సరెండర్ చేసేయండి. మీరు ఒక ఫామ్ తీసుకొని పాన్ నెంబర్ చెప్తే మీ పోర్ట్ఫోలియో ఇచ్చేస్తారు. అన్ని రిడీమ్షన్ ఆప్షన్ టిక్ కొట్టండి, సైన్ చేయండి, ఇచ్చేసేయండి, డబ్బులు వచ్చేస్తాయి. ఇది కూడా చేయలేదు అనుకోండి, మీకు ఎంఎఫ్ సెంటర్ ఒక యాప్ ఉంటుంది. ఎంఎఫ్ సెంటర్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే లైక్ క్యాంప్స్, కేఫిన్, ఈ ఆర్టీఎస్ కలిసి క్రియేట్ చేసిన ఒక రెగ్యులరైజ్డ్ యాప్ ఇది. రెగ్యులేటరీ అండర్ కంట్రోల్ ఉండే యాప్ ఇది. ఈ ఎంఎఫ్ సెంటర్ లో మీరు ఎవరి ద్వారా చేసినా, ఏ ఫండ్ హౌస్ చేసినా, కేఫిన్ ద్వారా, క్యాంప్స్ ఎక్కడ చేసినా మీకు ఈ ఎంఎఫ్ సెంటర్ లో డిస్ప్లే అవుతాయి మీ పోర్ట్ఫోలియో అంతా. దాని ద్వారా మీరు మీ పోర్ట్ఫోలియోని వ్యూ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు, మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. కానీ కొనేటప్పుడు ఎంఎఫ్ సెంటర్ లోంచి కొనాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడి నుంచి కొన్నా ఆ డబ్బులు మ్యూచువల్ ఫండ్ హౌస్ కి వెళ్తాయి. ఫండ్ హౌస్ నుంచే మీకు మళ్ళీ యూనిట్స్ వస్తాయి. ఆర్టీఎస్ ఈ మధ్యలో ఉండి ప్రాసెసింగ్ చేసే ఒక ఎంటిటీస్, ఈ ఎంటిటీస్ ద్వారా మీ డబ్బులు మీ దగ్గర ఉంటాయి. అదే మీరు ఇంతమంది ఏంజల్ బ్రోకింగ్ అన్నారు కదా, ఏంజల్ బ్రోకింగ్, జీరోదా, తర్వాత కొన్ని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, ఇవి డిమాట్ అకౌంట్ త్రూ వెళ్లే ఇన్వెస్ట్మెంట్స్. అప్పుడు మాత్రం కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది. డిమాట్ అకౌంట్ ద్వారా చేస్తే మీ యూనిట్స్ ఎక్కడ ఉంటాయి? కస్టోడియన్ దగ్గర ఉంటాయి. ఓవర్ ద కస్టోడియన్స్, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్, వీళ్ళిద్దరు కస్టోడియన్స్, వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. అంటే ఆర్టీఎస్ దగ్గర వీళ్ళ రావు. ఈ కస్టోడియన్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ అవి చూడాలంటే త్రూ రెస్పెక్ట్ టు డిమాట్ అకౌంట్. మళ్ళీ ఏంజల్ బ్రోకింగ్ ద్వారా చేస్తే
ఏంజిల్ బ్రోకింగ్ వాళ్ళ దాంట్లో యాప్లోకి వెళ్ళి అక్కడ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో క్లిక్ చేస్తే మీకు కనిపిస్తాయి అక్కడ చూసుకోవచ్చు. కానీ ఆ యాప్ పోయిందనుకోండి ఒకవేళ విత్డ్రా చేయాలంటే మాత్రం మీరు త్రూ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ ద్వారా చేయొచ్చు. మీకు కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ ఉంటుంది. అదే నాన్ డిమాట్ వచ్చేస్తే ఎంఎఫ్ సెంటర్లో హ్యాపీగా విత్డ్రా చేసుకోవచ్చు. డిమాట్ అకౌంట్ ద్వారా చేసిన వాటికి ఎంఎఫ్ సెంటర్లో చేయదు విత్డ్రా చేయడానికి. ఎందుకు? డిమాట్ అకౌంట్ ద్వారా చేస్తే కస్టోడియన్ ఎవరు? ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్. దాని ఇంటర్ఫేస్ ఏంటి? రెస్పెక్ట్ టు బ్రోకింగ్ హౌస్. కనుక అక్కడ మీకు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. జరిగింది బిఎంఏ వెల్త్ అని వేరే 2-3 డిమాట్ అకౌంట్ హోల్డింగ్ కంపెనీస్ క్లోజ్ చేశారు. ఆ క్లోజ్ చేసినప్పుడు ఆ ఇన్వెస్టర్స్ కి యొక్క డిమాట్ అకౌంట్ రూపంలో ఉన్న యూనిట్స్ ని రిటర్న్ తెచ్చుకోవడం కొంచెం ఇబ్బంది. అదే నాన్ డిమాట్ చేస్తే అసలు ప్రాబ్లమే ఉండదు. కనుక నా సజెషన్ అయితే, పర్సనల్ ఒపీనియన్ అయితే నాన్ డిమాట్ చేస్తే బెటర్. ఎందుకంటే నాన్ డిమాట్ చేస్తే మీరు యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ కట్టక్కర్లేదు. డిమాట్ అకౌంట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంప్లీట్ గా. ఈ ఫెసిలిటీ మీకు జెరోదా కాయిన్ ఇస్తుంది, వేరే కొన్ని ఇస్తున్నాయి. బట్ స్టిల్ మీరు సింపుల్ గా ఎంఎఫ్ సెంటర్కి వెళ్ళండి, లేకపోతే ఏదైనా ఒక యాప్ తీసుకోండి. ఆ యాప్ ద్వారా వెళ్తే డైరెక్ట్గా మీకు ఏఎంసీలోకి వెళ్ళిపోతాయి డబ్బులు. మీకు మళ్ళీ విత్డ్రా చేసి అక్కడి నుంచి వస్తాయి. లేదా రెస్పెక్టివ్ వెబ్సైట్లో విత్డ్రా చేసుకోవచ్చు, క్యాంప్స్కి వెళ్ళొచ్చు, కేఫీని వెళ్ళొచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. కానీ డిమాట్ అకౌంట్ వెళ్తే వీళ్ళెవ్వరు హెల్ప్ చేయరు మీకు. కేవలం రెస్పెక్టివ్ డిమాట్ అకౌంట్ దగ్గర ఉండే వాళ్ళ ద్వారా మాత్రమే విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్లైన్ చేయాలంటే డిఐ స్లిప్ కావాలి, డెలివరీ ఇన్స్ట్రక్షన్ స్లిప్. లేదా ఆన్లైన్ చేయాలంటే ఆ రెస్పెక్టివ్ వెబ్సైట్, రెస్పెక్టివ్ డిమాట్ అకౌంట్, మళ్ళీ అది యాక్టివ్ ఉండాలి. మీరు యాక్టివ్ ఉండాలి యాజ్ ఇన్వెస్టర్ గా, ఫీజు కడుతూ ఎవ్రీ ఇయర్. కంపెనీ కూడా లైవ్ ఉండాలి, వాళ్ళు దివాలా చేయొద్దు, క్లోజ్ చేయొద్దు, జరిగినాయి అట్లా. కనుక డిమాట్ అకౌంట్ కంటే కూడా సేఫెస్ట్ మోడ్ నాన్ డిమాట్. అంతే నాన్ డిమాట్ వేర్ యూ కెన్ సీ. మీకు వచ్చేటువంటి క్లయింట్స్ we don't do in demat. అవునా? 100% నాన్ డిమాట్. 100% చాలా రేర్ గా విన్నా ఈ మాట నేను ఇప్పుడు. 100% నాన్ డిమాటే. డిమాట్ చేస్తే మీకు డిమాట్ అనే పే చేయాలి యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్. తర్వాత వాళ్ళు యాక్టివ్ లేకపోతే జరిగే, యాక్టివ్ లేకుండా బిఎంఏ వెల్త్ దివాలా తీసింది, వేరే రీసెంట్ కూడా ఒకటి ఉన్నది కంపెనీ అనగ్రామ్ అని ఒకటి, అలా వెళ్ళిపోయినా అనుకోండి, వాళ్ళ ద్వారా చేస్తే మీరు విత్డ్రా చేయాలంటే ఇంటర్ఫేస్ ఎక్కడ దొరుకుతుంది? మీకు ఉండదు కదా. అవి మీ యూనిట్స్ ఎక్కడ పోవు, మీ డబ్బులు లాస్ అవ్వరు. ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ లో ఉంటాయి. రిస్క్ కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్వి ఉండే ఫస్ట్ ఇంత ముందు, కార్వి డిమాట్ అకౌంట్ ద్వారా చేసిన యూనిట్స్, కార్వి క్లోజ్ అయింది కదా, చాలా ఇబ్బంది అయింది. చాలా రోజుల దాకా విత్డ్రా చేయడానికి అవకాశం దొరకలేదు. దాన్ని మళ్ళీ ప్రుడెంట్ వాడు కొనుక్కున్న తర్వాత దాన్ని ప్రుడెంట్ వాడు ద్వారా వెళ్ళి విత్డ్రా చేయడానికి జరిగింది. అది మోర్ దెన్ ఇయర్ వాళ్ళు వెయిట్ చేశారు. ఆ ప్రాసెస్ అంతా బ్యాక్ అండ్ జరుగుతూ ఉంటాయి. అదే నాన్ డిమాట్ ఉంటే ఆ ప్రాబ్లం లేదు. డిమాట్ ఉండబట్టి, ఆ డిమాట్ ఇచ్చిన కంపెనీ క్లోజ్ అవ్వబట్టి ఈ ప్రాబ్లం. దేర్ కుడ్ బి పాసిబిలిటీ. వేరాజ్ అదే నాన్ డిమాట్ ఉంటే అసలు ప్రాబ్లమే ఉండదు. మీరు ప్రతిదీ కూడా ఎంఎఫ్ సెంటర్ లో ఉంటుంది, అక్కడ నుంచి సెల్ చేసుకోవచ్చు. రెస్పెక్ట్ డిమాట్ అకౌంట్ లో, రెస్పెక్ట్ ఫండ్ హౌస్ లో ఉంటుంది. క్యాంప్స్ యాప్ లోంచి విత్డ్రా చేసుకోవచ్చు, కేఫిన్ యాప్ లో విత్డ్రా చేసుకోవచ్చు. నాన్ డిమాట్ ఉంటే ఎన్ని మార్గాలైనా ఉంటాయి. అండ్ ఈ యాప్స్ మీరు ఏది సపోజ్ గ్రో యాప్ నుంచి కొన్నారు, రీసెంట్ గా ఇష్యూ అయింది గ్రో వాడు క్లోజ్ చేశాడు, నథింగ్ టు వరీ. సింపుల్ గా రెస్పెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి విత్డ్రా చేసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, మీ డబ్బులు ఈ యాప్ లో ఉండవు. అదేలేండి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మీ ఫోన్ లో బ్యాంక్ యాప్ ఉంది, ఏదో సమ్ ఎక్స్వైజెడ్ బ్యాంక్ యాప్ ఉంది, మీ మ్యూచువల్ ఫండ్ యాప్ కూడా ఉంది. ఎవరికో దొరికింది ఫోన్, వాడికి మీ పిన్ తెలుసు, అన్ని తెలుసు అనుకున్నాం కొద్దిసేపు. వాళ్ళు మీ బ్యాంక్ యాప్ లోకి వెళ్ళి మీ పిన్ తెలుసు కాబట్టి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుని వాళ్ళ డబ్బుల్ని అటు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది టైం లిమిట్స్ లో. కానీ మ్యూచువల్ ఫండ్స్ వాడు దొబ్బిన కూడా ఏం చేయలేడు. మాక్సిమం సెల్ చేయగలుగుతారు. సెల్ చేసి ఎప్పుడు వస్తాయి? 3 days లో వస్తాయి డబ్బులు. ఎక్కడికి వస్తాయి? మళ్ళీ బ్యాంకే వస్తాయి. 3 days లోపల మీరు అలర్ట్ అయిపోతారు కదా, మీ ఫోన్ ని సిమ్ ఆపేయడం ఏదో చేస్తారు కదా, ఇన్స్టెంట్ గా పోదు కదా. మ్యూచువల్ మన బ్యాంక్ అకౌంట్ లో నుంచి ఇన్స్టెంట్ గా మీ ఫోన్ దొబ్బేసి, లేదా ఎవరైనా హ్యాక్ చేసి మీ ఫోన్ ని హ్యాక్ చేసి బ్యాంక్ లోకి వెళ్ళి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని ఓటీపీ ద్వారా చాలా చూస్తుంది సైబర్ మోసాలు. కానీ మ్యూచువల్ ఫండ్ లో సైబర్ మోసాలు ఒక్కటి కూడా జరగదు మీకు. బ్యాంకింగ్ సెగ్మెంట్ సైబర్ మోసాలు జరగవచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్ ని ఎవ్వరేం చేయలేరు. ఆ యాప్ క్రాష్ కూడా ఎవరేం చేయలేడు. అవన్నీ అంత సెక్యూర్డ్ గా ఉంటాయి, ఈక్వల్ టు క్యాష్, బట్ నో బడీ కెన్ టచ్. అండ్ విత్డ్రా చేయాలంటే కూడా చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి. మీ డబ్బులు మీకే ఇస్తారు, వేరే థర్డ్ పార్టీ కానీ ఎక్కడికి ఇంపాసిబుల్ వెళ్ళదు. అంత స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఫాలో అవుతారు. అందుకనే ఇంత హ్యాపీగా, దో ఐ మేనేజ్ 300 crores ఆఫ్ అసెట్, అంత హ్యాపీగా ఉంటాం మేము. ఎందుకంటే మాకు 300 crores మీరు ఇప్పుడు మేనేజ్ చేస్తూ ఉన్నారు. అసెట్ అండర్ మేనేజ్మెంట్ విత్ మై ఎస్ఐపి బుక్ ఆఫ్ అరౌండ్ 4 crores నియర్లీ. ఓకే, సో అంత ఉన్నా కూడా నిశ్చింతగా ఎందుకంటే ఎలా ఉంటారు సార్? రెగ్యులేటరీ అంత 300 కోట్ల రూపాయలు మేనేజ్ చేయడం అంటే ఇట్స్ బిగ్ టాస్క్. బట్ రెగ్యులేటరీ అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది, ఎవరు టచ్ కూడా చేయలేరు. సో ఎవరైనా కనుక మీ ఫోన్ దొబ్బేసి విత్డ్రా చేయడానికి ట్రై చేస్తే డబ్బులు మీ బ్యాంకే వస్తాయి. 3 days టైం పడుతుంది దానికి. ఈ లోపల మీరు అలర్ట్ అయిపోతారు. సో మీకు ఎటువంటి యాప్స్ లోంచి చేసినా మీ డబ్బులు సురక్షితం, మీ డబ్బులు ఎక్కడికి పోవు. మ్యూచువల్ ఫండ్స్ హౌస్ ఒకవేళ ఆ యాప్ ఎత్తేసినా కూడా
మ్యూచువల్ ఫండ్ ఉన్న డబ్బులు ఎప్పటికీ ఎక్కడికి పోవు. ఇంకా ఏంటంటే ఇవి ట్రాన్స్మిషన్ ఫెసిలిటీ ఉంటుంది ఆ వ్యక్తి చనిపోతే కూడా. సో కనుక తన నామినేషన్ పెట్టుకోవచ్చు, సో తను ఉన్నంతకాలం ఉంచుకోవచ్చు. వేరే ఇంకెక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ కి ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, దానికి ఒక మెచ్యూరిటీ డేట్ ఉంటుంది, ఆ టైంలో వచ్చేస్తాయి. నాకు వద్దు ఉంచన్న కుదరదు, ముందు కావాలన్నా రాదు. ఇది అలా కాదు. యూ కెన్ హ్యావ్ ఎ కంప్లీట్ కంట్రోల్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ టు మీట్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. అందుకే ఆల్వేస్ మ్యూచువల్ ఫండ్ సహీ అని చెప్తాను నేను. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో అది గైస్, థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే మీరు యూజ్ చేస్తూ ఉన్నారో, సో వీటి ద్వారా ప్రాసెస్ అయితే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ అందరూ యూజ్ చేస్తున్నారు. సో గిరిబాబు గారు చెప్పడం ఏంటంటే నాన్ డీమ్యాట్ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సో చాలా బెస్ట్ ఆప్షన్ చెప్పి అంటున్నారు. ఎందుకంటే మనం థర్డ్ పార్టీస్ అందరికి కూడాను కొంత యాన్యువల్ ఫీ అనేది కూడా మనం కట్టాల్సి ఉంటుంది. సో అది మీ ఇష్టం అనమాట. సో సేఫ్గా సెక్యూర్డ్గా ఆలోచించి మీరు ముందడుగు వేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దట్స్ ఇట్. మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాం. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.